భర్త కన్నప్ప ఇంత ముందు వచ్చేది కదా, దానికన్నా ముందు మోడల్గా బాగా తీశారు. ఓన్లీ పాజిటివ్ ప్రభాస్, మిగతా అంతా సోది. బాహుబలి డేవర్ కొట్టేస్తాను. బాహుబలి ఏంటి ఉంటుంది. సో కన్నప్ప ఎంత భక్తి చూపించాడు అనేది మూవీ. సో మెయిన్ పార్ట్. సో ఓవరాల్గా మూవీ మాత్రం సూపర్ అండి. అప్పుడు కన్నప్ప అయితే ఓల్డ్ వెర్షన్, ఇప్పుడు కన్నప్ప ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంది. చాలా న్యాచురల్గా బాగుంది కూడా. ఓవరాల్గా ఫెంటాస్టిక్ మూవీ. ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ ఉన్న 30 నిమిషాలు అరాచకం. రాడ్, పెద్ద రాడ్ సినిమా. రాడ్ ప్రభాస్ కోసం వెళ్ళొచ్చు సినిమాకి. ప్రభాస్ వచ్చాడు, ఇంకా పిచ్చి పడేసాడు అంతే. ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ సినిమా మొత్తంకి. ప్రభాస్ కోసం వచ్చాను. ప్రభాస్ కోసం వచ్చాను. విష్ణు యాక్టింగ్ బాగుందండి, ఎక్స్ప్రెషన్ హైలైట్. విష్ణుకి నేషనల్ అవార్డు పక్కా రావాలి సినిమాతో. చాలా బాగుందన్న సినిమా. ప్రభాస్ సెకండ్ హాఫ్ లో వస్తాడు, వచ్చిన కాడి నుంచి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుందన్న. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చాలా హైక్ వెళ్ళింది. ప్రభాస్ ఎంటర్టైన్ సినిమా అసలు వేరే రేంజ్ లో ఉందన్నమాట. క్లైమాక్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా తోపు ఉన్నాడు అసలు నిజంగా. విష్ణు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమాలు అంటే మంచి విష్ణు యాక్టింగ్ బాగానే ఉంది. నెక్స్ట్ అంటే సినిమా అంటే క్లైమాక్స్ బాగుంది, ప్రభాస్ ఎంట్రీ బాగుంది, విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది, బాగా తీశారు, చూడొచ్చు. ఇప్పుడు పాత సినిమాకి ఇప్పుడున్న సినిమాకి తేడా. అది ఒక భక్తుడే, ఇది స్టోరీ బాగా తీశారు. అసలు బాగాలేదు. ఎలా ఉందండి సినిమా? బాగుందని బాగున్నారా? బాగుందన్న బాగుంది. బాగుంది, సూపర్, చూడొచ్చు. బాగుంది, పర్లేదు. పర్లేదు. రాడ్, పెద్ద రాడ్ సినిమా. రాడ్ ప్రభాస్ కోసం వెళ్ళొచ్చు సినిమాకి. బాగుంది, బాగుంది. పాడన్నా ప్రభాస్ వచ్చాడు, ఇంకా పిచ్చి పడేసాడు అంతే. ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ సినిమా మొత్తంకి. బాగుంది. ఎక్స్ప్రెషన్ హైలైట్. ప్రభాస్ కోసం వచ్చాను. ప్రభాస్ కోసం వచ్చాను. విష్ణు యాక్టింగ్ బాగుందండి, ఎక్స్ప్రెషన్ హైలైట్. విష్ణుకి నేషనల్ అవార్డు పక్కా రావాలి సినిమాతో. బాహుబలి డేవర్ కొట్టేస్తాను. బాహుబలి ఏంటి ఉంటుంది. బాగా పెట్టారు ప్రభాస్ గారిది. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టారు. సినిమాలో స్టోరీ ఏంటంటారు? భర్త కన్నప్ప ఇంత ముందు వచ్చేది కదా, దానికన్నా ముందు మోడల్గా బాగా తీశారు. ఓన్లీ పాజిటివ్ ప్రభాస్, మిగతా అంతా సోది. బాగుంది. అంటే ఏ నచ్చింది సినిమా? బాగుంది. అదే ఏ నచ్చింది? యాక్టింగ్ బాగా చేసి. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుందన్న సినిమా. ప్రభాస్ సెకండ్ హాఫ్ లో వస్తాడు, వచ్చిన కాడి నుంచి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుందన్న. చాలా బాగుందన్న. విష్ణు యాక్టింగ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో చాలా బాగుంటుంది అన్న. మనకి దేవుడు అంటే ఇంపార్టెంట్ అని ఎవ్రీథింగ్ అనేది మనకి చాలా క్లియర్ గా చూపించారు. 5 హీరోలతో ఒకే సినిమాలో చూసాం. ఇప్పుడు కన్నప్ప పాత సినిమాకి ఇప్పటికి తేడా ఏంటి? స్టోరీ సేమ్ ఎలాగా ఉన్నా మనకు చూపించే విధానం అంతా బాగుందని. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎలా చూపించారు ఏంటన్నా చాలా బాగా తీస్తారండి సార్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ 30 నిమిషాలు హైలైట్ సినిమా. అంటే సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? ఓవరాల్ గా సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ ఉన్న 30 నిమిషాలు అరాచకం. అది అంటే అప్పటికి ఇప్పటికి సినిమా, అప్పుడులో కన్నప్ప ఇప్పుడు ఈ కన్నప్ప ఎలా అనిపిస్తుంది? అప్పుడు కన్నప్ప అయితే ఓల్డ్ వెర్షన్, ఇప్పుడు కన్నప్ప ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంది. చాలా న్యాచురల్ గా బాగుంది కూడా. ఓవరాల్ గా ఫెంటాస్టిక్ మూవీ. ప్రభాస్ గారు యాక్టింగ్. ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ ప్రభాస్ ఎప్పటి నుండి వస్తాడో సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్. సినిమాకి హైలైట్ ఏంటి? ప్రభాస్ విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. ప్రభాస్ హైలైట్ ఎక్కువ ఈ సినిమాకి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నుంచి ఇంక హైలైట్ బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా నిలబెట్టిస్తుంది మొత్తం. బాగుందండి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మరి ఇంకా ఊహించలేనంత అంత బాగుంటుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా నాన్ స్టాప్, ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా కనిపిస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. తర్వాత మనకి భక్తి, అదే శివుడి మీద భక్తి కూడా పెరుగుతుంది ఈ మూవీ చూసిన తర్వాత. సో కన్నప్ప ఎంత భక్తి చూపించాడు అనేది మూవీ. సో మెయిన్ పార్ట్. సో ఓవరాల్గా మూవీ మాత్రం సూపర్ అండి. ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో హైలైట్ ఏంటంటారు? హైలైట్ అదే సార్, భక్తి. ఇప్పుడు మనకి తిన్నడు అనే వ్యక్తి కన్నప్పగా ఎందుకు మారాడు అనేదే మూవీ మాత్రం. సో ఆ మారడంలో కీలక పాత్ర పోషించేది నందిగా ప్రభాస్ మాత్రం చాలా హైలైట్గా కనిపిస్తాడు అందులో మాత్రం. సో ప్రభాస్ తర్వాత ఇంకా ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి మూవీ మాత్రం ఎక్కడ స్లో ఉండదు, చాలా హైలైట్గా ఉంటుంది.
ఇంకోసారి చూడొచ్చు మళ్ళీ అంత బాగుంది. అంటే సినిమాలో హైలైట్ ఏంటి? ప్రభాస్ హైలైట్ ఇంక సినిమాకి. సినిమాలో ప్రభాస్ని ఎలా చూస్తారు? ఒక శివుడు భక్తుల్లా, చాలా పరమ భక్తుల్లా చూసాం శివుడిని. అలా ప్రభాస్ ఆ రోల్ చేసింది చాలా సూపర్. అసలు ఆ ఇచ్చిన తక్కువ నిమిషాలు కూడా చాలా హైలైట్గా ఇచ్చారు. ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తున్న కన్నప్ప ఈరోజు రిలీజ్ అయింది. అసలు కన్నప్పలో ఉండే ఐదుగురు హీరోలు పెట్టారు ఈ సినిమాలో. ఎలా అనిపిస్తుంది? కన్నప్పలో అందరికంటే ప్రభాస్, తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. అసలు సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు సినిమాని. ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది ఈ సినిమాలో? హీరో పర్ఫార్మెన్స్ సూపర్. ఇంకా సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కంప్లీట్లీ వర్త్ అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంత పర్లేదు, ఐ మీన్ అంతానేం లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఇంకా సినిమా అనేది ఒక చాలా హైకి వెళ్ళింది. ప్రభాస్ ఎంటర్టైన్ సినిమా అసలు వేరే రేంజ్లో ఉందన్నమాట. క్లైమాక్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా తోపు ఉన్నాడు అసలు నిజంగా. అండ్ విష్ణు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మంచి విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశారు క్లైమాక్స్ నుంచి అయితే. మరి ఈ సినిమాకి స్పెషల్గా అంటే ఏం చెప్పుకుంటారు? స్పెషల్ ఇన్ ద సెన్స్ ఈ జనరేషన్లో లైక్ ఈ మన భక్తి అసలు తెలియదు, మన స్టోరీస్ అంతా తెలియదు, అంత ఈ జనరేషన్లో స్టోరీస్ అంత తెలియదు. బట్ ఈ సినిమా నుంచి కొంచెం తెలుస్తుంది అనమాట. అంటే శ్రీకాళహస్తి ఎక్కడ ఉంది, లైక్ దానివల్ల అసలు కన్నప్ప అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చాలా బాగా తెలుస్తుంది అనమాట ఈ సినిమా నుంచి. అండ్ చాలా బాగా చూపించారు అనమాట డైరెక్టర్ అన్న వాళ్ళు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు డ్యూ టు సమ్ ఏమో CGI బాగాలేదేమో కంప్లీట్. సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఎట్లా ఉంది? ప్రభాస్ గారి ఎంట్రీ అసలు అంటే అది అసలు చాలా బాగుంది. సినిమాలో మెయిన్ హైలైట్ అయితే ప్రభాస్ ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి ఇంకా సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి? అండ్ ఆయన ఒక శివుడిని పంపిస్తున్నట్టు ఒక పాత్ర ఉంటుంది రుద్ర అని. బట్ అక్కడ నుంచి ఆయన కూడా శివుడిలానే సినిమాలో మొత్తం. కానీ ఈ సినిమా అయితే చాలా అంటే చాలా ప్రభాస్ నుంచి అయితే ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా హైకి వెళ్ళిందని చెప్పొచ్చు మెయిన్ థింగ్. అండ్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి సినిమా పక్క ఒక 100 కోట్లు అయితే పక్క కలెక్ట్ చేస్తుంది అన్నారు. క్లైమాక్స్ ఒకటి చాలు 100 కోట్లు కలెక్ట్ చేయడానికి. ప్రభాస్ వల్ల ఇంకొక 100 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. ఓవరాల్గా బాగుంది సినిమా, అందరూ చూడాలి సినిమాని మాత్రం. అండ్ క్లైమాక్స్ అయితే చాలా మంది ఇంకా అర్థమవుతుంది అనమాట అసలు కన్నప్ప ఎవరు అని. చాలా సినిమా బాగానే ఉంది బ్రో, బాగానే ఉంది. ఏ నచ్చింది సినిమాలు అంటే మంచు విష్ణు గారి యాక్టింగ్ బాగానే ఉంది. సో అంటే రీసెంట్గా ఇప్పుడు అతని సినిమా వచ్చింది. నెక్స్ట్ అంటే సినిమా అంటే క్లైమాక్స్ బాగుంది, ప్రభాస్ ఎంట్రీ బాగుంది. అంతా ప్రభాస్ కోసం చాలా మంది వచ్చారు కాబట్టి బాగుంది. మరి ప్రభాస్ గారి ఎంట్రీ ఎట్లా అనిపిస్తుంది? ప్రభాస్ గారి ఎంట్రీ అంటే లైక్ స్టార్టింగ్ అంటే ఇంటర్వ్యూ అవ్వగానే ఒక 15-20 మినిట్స్ తర్వాత వచ్చారు బ్రో. అంటే ఒకేసారి తేలేదు, మొత్తం ఒక ట్రాన్సిషన్ కింద అంటే ప్రభాస్ గారు వచ్చారనమాట. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి బ్రో, డివోషనల్ సాంగ్స్. అంటే ఇప్పుడు అప్పుడున్న అది కన్నప్ప సినిమాకి ఇప్పుడున్న కన్నప్ప సినిమాకి అసలు వేరియేషన్ ఏమైనా కనిపిస్తుంది? అంటే అప్పుడులో ఏంటంటే సార్ అంటే లైక్ బ్లాక్ అండ్ వైట్ సార్. అప్పుడులో ఏంటంటే ఫుల్ రియల్ యాక్టింగ్. అంటే ఇప్పుడు మన జనరేషన్లో VFX మ్యూజిక్ ఎఫెక్ట్లు అవి ఉండేవి కాదు. అప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కాబట్టి చాలా బాగుండదు. ఇప్పుడు మన జనాలకి ఏంటంటే తెలుగు సినిమాలు ఎలా అయిపోయి కొంచెం యాక్షన్ పరంగా అటు వెళ్ళిపోతుంది కాబట్టి చాలామంది ఏంటంటే సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. అంటే అక్కడెక్కడ డిఫరెన్స్ ఏంటంటే VFX కానీ చాలా బాగుంది, బాగా తీశారు, చూడొచ్చు.